హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా రైస్ చేద్దామండి ఫ్రెండ్స్. చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను, పోపు పెట్టేస్తాను. ఆనియన్స్ కరివేపాకు వేసేస్తున్నాను, వేసి కలిపేస్తున్నాను. కొద్దిగా పసుపు, కల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, ఎందులోకైనా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు తింటే చాలా మంచిది హెల్త్కి. తగినంత కారం వేద్దామండి. చాలు. 2 చిన్నులపాయలు కలుసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర, అల్లం కట్ చేసి వేసుకున్నాను. ఈ వీడియో పెట్టలేదు. టమాటో కట్ చేసి మిక్సీ పెట్టేస్తాను ఫ్రెండ్స్. మొత్తాన్ని మిక్సీ పట్టి అందులోకి వేసేస్తాను. కారం ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టమాటో పేస్ట్ వేసేస్తాం ఫ్రెండ్స్. టమాటో మొత్తం మిక్స్ చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేస్తాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్లోన ఈ పేస్ట్ మగ్గిపోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకుందామండి. ఆయిల్లో మగ్గిన తర్వాత వేసుకోవాలి వాటర్. బాగా టేస్ట్ వస్తుంది. స్లిమ్లో పెట్టుకొని చేసేసుకుందామండి అంత ప్రాసెస్. కొద్దిగా చెక్క, లవంగా, ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకోండి. కొంచెం గరం ఉంటుంది. చెక్క, లవంగా పౌడర్ కొద్దిగా వేసేస్తాను. ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉంచేయడమే. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేస్తాను ఫ్రెండ్స్. బాగా ఇట్లా ఉడికిపోయాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత రైస్ వేసేస్తాం ఫ్రెండ్స్. బాగా కడుక్కొని క్లీన్గా వాష్ చేసుకొని వేసేస్తాం. బియ్యం వేసేస్తాం ఫ్రెండ్స్. వాటర్ బాగా మరిగిన తర్వాత వేయాలి, అయితే బాగా వస్తుంది. సరే ఫ్రెండ్స్, మూత పెట్టి ఉంచుకుందామండి. ఒకసారి గిరెటతో బాగా కలగబెట్టుకొని ఇలా కొద్దిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఉంచేయడమే. మూత పెట్టి కాసేపు వదిలేద్దామండి ఫ్రెండ్స్. రైస్ రెడీ అయిపోతుంది. టమాటా రైస్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. సూపర్ వచ్చింది, టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. బాయ్. జీడిపప్పు టమాటా రైస్ రెడీ. టేస్ట్ చూద్దామండి ఫ్రెండ్స్, బాగుంటుంది. జీడిపప్పుతో ఈరోజు టమాటా రైస్ చేసాను ఫ్రెండ్స్. నేను బాగుంది చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ చూడండి. చేసే విధానం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్.